పేపర్ లీక్ అయినాయి, అక్కడ రాజీనామా అయ్యారు. దేశంలో అనేక రాష్ట్రాలు రాజీనామా పేపర్ లీక్ అయినా ఎక్కడ రాజీనామా అయ్యాలి, రాజీనామా చేయమని వాళ్ళు అడగలే. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారి పాలన, కేసీఆర్ ముఖ్యమంత్రి ఇవాళ ధర్నా ఇచ్చినట ట్విట్టర్ ఇవాళ. మీ అయ్య పాలనలో మీ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంసెట్ పేపర్ లీక్ అయింది, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది, ఎస్ఎస్సి పేపర్ లీక్ అయింది. మొత్తం పేపర్లు అమ్ముకోవడమే. మీ కుటుంబం వీళ్ళ కుటుంబము మొత్తం పేపర్లు అమ్ముకోవడం, విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయడమే. మరి ఎప్పుడన్నా కేసీఆర్ రాజీనామా చేసిండా? నువ్వు రాజీనామా చేసినావా? గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే నేను ఫైట్ చేస్తుంటే, గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే దానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంటే, ఎవడో 10th పేపర్ లీక్ చేస్తే వాడిని అసలు పడుకోక చేతగాక ఈ ఫాల్తుగాళ్ళు అర్ధరాత్రి నన్ను అరెస్ట్ చేసి 5 నిమిషాలకు ఒకసారి కేసీఆర్ అనే వ్యక్తి మందు దాగి ఫామ్ హౌస్లో మందు దాగి సిపికి ఫోన్ చేసి ఏడేడు దింపుతున్నావు, ఎక్కడెక్కడ దింపుతున్నావు, ఎట్లా దింపుతున్నావు, బండి సంజయ్ డ్రెస్ వేసుకున్నాడా, ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నావు, రాత్రి అంతా దింపాలే, పోలీస్ స్టేషన్లో తీసుకురావద్దు, తెల్లారి జైలుకి పంపాలి, జైలుకి పంపారు. కోర్టు ఏం చేసింది? ఇది ఫాల్తు కేసు, ఫాల్తు కాళ్ళు పెట్టిన కేసు, దీనికి ఏం ఆధారం లేవని చెప్పి కేసు కొట్టేసింది, ముట్టికాయలేసి కేసు కొట్టేసింది. 10th పేపర్ లీకేజ్ పట్టుకోలే, గ్రూప్ 1 పేపర్ లీకేజ్ వ్యతిరేకంగా నేను కొట్లాడితే ఒక రాష్ట్ర అధ్యక్షుడిని, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని, ప్రజల చేత ఎన్నుకోవడం పార్లమెంట్ సభ్యుడిని కనీసం గుర్తించకుండా గౌరవం ఇవ్వకుండా తప్పుడు కేసులు పెట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి ఆ రోజు ఏ విధంగా చేసిండో, ఏ విధంగా జైలుకి పంపిడో మీరంతా చూశారు. అట్లాంటి ఓడియాలు వచ్చి ధర్నా చౌక్లా నువ్వు వచ్చేసిన ధర్నా చౌక్లో ఇందా ధర్నా చేస్తున్నావు. ఆ ఎన్టీఆర్ స్టేడియం ధర్నా చౌక్ చూసి నీ యాక్టివ్ చూసి నవ్వుతున్నాయి. వాళ్ళు కనీసం పుట్టినరోజు ఇవ్వాలి. ఆ పుట్టినరోజున కనీసం అబద్ధాలు ఆడకుండా పుట్టినరోజు ఎందుకు చేసుకుంటామన్నా మనం? ఈ ఒక్కరోజున మంచిగా ఉండరా, ఒక్క రోజున దేవుని మొక్కరా, ఈ ఒక్కరోజు అబద్ధాలు ఆడక ఇవాళ అబద్ధాలు ఆడకుంటే ఈ జీవితాంతం ఈ సంవత్సరం అంతా అబద్ధాలు ఆడడానికి ఇవాళ మొత్తం అబద్ధాలు ఆడాడు అంటే జీవితాంతం అబద్ధాలు ఆడతారు. ఇవాళ నోరే అబద్ధాలు, ఆ కుటుంబమే అబద్ధాల కుటుంబం. వాళ్ళ మూర్ఖుడా, మీ బినామీ సంస్థ వల్ల, గ్లోబరీనా సంస్థ వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే తెలంగాణలో. నేను చాలామంది విద్యార్థులు శివాల దగ్గర పోయాను. నేను ఏమన్నావు అప్పుడు? కంప్యూటర్ తప్పు చేస్తే నాకేంది అన్నావు. మరి ఇప్పుడు ఎవరు న్యాయం చేసిండేడా? ఎవరు చేసిండా?